జై శ్రీరామ్ అండి. నేను హనుమత్ ప్రసాద్. హెచ్పిక్యూ న్యూస్కి స్వాగతం. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. ఎందుకంటే ఎవరికి చెప్పుకుంటారు? ఇప్పుడు బయట నుంచి వచ్చి ఎవడైనా దొంగలు పడి ఏదో చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వచ్చు. అది ఇంట్లోనే జరిగితే దాన్ని ఎవరికైనా చెప్పుకుంటే ఏ రకంగా ఉంటుంది? బయటికి తెలిస్తే పరుగు పోద్దామని చెప్పి గుమ్మరంగా ఉంచుకుంటారు. అలాంటి పరిస్థితులు ఈరోజు వ్యక్తమవుతున్నాయి. మనకి ఎక్కడైనా అన్యాయం జరిగితే మనకి ఎవరి నుంచైనా రాజ్యాంగపరంగా మన హక్కులను మనం ఎవరైనా తీసుకుంటే మనం ఆశ్రయించేది చివరిగా న్యాయస్థానాలని. ఒకవేళ ఆ న్యాయస్థానాల్లోనే దొంగలుంటే, ఆ న్యాయస్థానాల్లోనే దోపిడీ జరుగుతుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? అసలు ఆ న్యాయస్థానాల్లో జరిగేటువంటి అవినీతి గురించి మాట్లాడడమే పెద్ద తప్పు. అలా మాట్లాడితే జైలుకు పంపిస్తారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల మీద కానీ న్యాయస్థానంలో జరిగే వాటి గురించి కానీ ఎవరికి తెలియవు చాలామందికి. సో ఇలాంటి సంఘటనే మొన్న ఢిల్లీలో జరిగింది. ఈ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఢిల్లీ హైకోర్టులో పనిచేసేటువంటి జడ్జి గారి ఇంట్లో, జస్టిస్ ఆయన ఇంట్లో ఇల్లు తగలబోతుంటే దానికి ఆర్పడానికి వెళ్ళిన సిబ్బందికి కొన్ని వందల కోట్ల విలువైనటువంటి నగదు లభ్యమైంది. వీళ్ళు దీన్ని పై అధికారులకి తెలియజేశారు. ఇంత వందల కోట్ల నగదు ఎక్కడిది ఆయనకి? అంటే బహుశా తప్పుడు తీర్పులు ఇవ్వడం ద్వారా సంపాదించి ఉండొచ్చు. ఆ ముక్క మనం అనకూడదు. ఇప్పుడంతా పబ్లిక్ అయిపోయింది, దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి, ఓపెన్ అయిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసి ఢిల్లీ హైకోర్టు విధుల నుంచి అతను తప్పించి అతనికి ఏ రకమైనటువంటి కార్యకలాపాలు ఇవ్వద్దని చెప్పి ఈ విషయం తేలేంత వరకు అతన్ని అలహాబాద్ హైకోర్టుకి పంపించడం జరిగింది. యాక్చువల్గా సదరు న్యాయాధికారి జస్టిస్ ఆయన అలహాబాద్ హైకోర్టు నుంచే ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఏమంటున్నారంటే, ఢిల్లీకి పనిచేయనోడు మాకెందుకు పనిచేస్తాడు, ఇప్పుడు ఈయన ఇక్కడికి తీసుకురావడం ఏంటని. అంతకు మించి సుప్రీంకోర్టు ఏం చేయలేదు. ఎందుకంటే హైకోర్టు జడ్జిలుగా ఎలివేట్ అయ్యాక వాళ్ళకి జవాబుదారీతనం అన్నది ఉండదు. ఈ విషయం గురించి నేను చాలా సందర్భాల్లో పలు సమావేశాల్లో కూడా నేను చర్చించాను. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. జవాబుదారీతనం లేకపోతే ఈ రకంగానే ఉంటుంది. ప్రశ్నించకూడదు, హైకోర్టులని ఏం మాట్లాడకూడదంటే ఎలాగవుతుంది? ఈరోజు ఈయన దొరకని దొంగలు ఎంతమంది ఉన్నారు? అసలు హైకోర్టులో నన్ను అడిగితే హైకోర్టులో న్యాయమూర్తుల నియామకమే తప్పంటాను. ఏ రకంగా చేస్తారండి? అక్కడ పార్టీ తాలూకు కార్యకర్తలను తీసుకొచ్చి హైకోర్టు న్యాయమూర్తుల కింద నియమిస్తారు. ఒక పోస్టు హైకోర్టు జడ్జి పోస్ట్ ఉంటే దాన్ని స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తారు. మీకు ఫిట్ అయిన క్యాండిడేట్ని ఒక 5-6 పంపండి అని చెప్పి. వీళ్ళు ఎవరినైతే పంపించారో వాళ్ళనే తీసుకొస్తారు. వీళ్ళు ఎవరిని పంపిస్తారు? వాళ్ళ పార్టీ కార్యకర్తలను పంపిస్తారు. మీకు తెలియదండి, పార్టీ మారినప్పుడల్లా ఏజీపీలు జీపీలు మారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ పార్టీ తాలూకు వాళ్ళు వస్తుంటారు. ప్రతి పార్టీకి ఒక వింగ్ ఉంటుంది కదా, లా వింగ్ ఉంటుంది కదా, జ్యుడిషియల్ వింగ్ ఉంటుంది కదా. ఆ వింగ్లో యాక్టివ్గా పనిచేసేటువంటి లాయర్లను తీసుకొచ్చి వాళ్ళ స్థాయిలను బట్టి వాళ్ళకి జడ్జిలు ఇస్తారు. ఏం చేసినా వీళ్ళ తాలూకు మనుషులే కదా. అందువల్లే రాజకీయ నాయకుల మీద ఏ రకమైనటువంటి కేసులు పడ్డా కూడా సుదీర్ఘకాలం విచారణ కొనసాగుతుంది. అసలు వాళ్ళు కోర్టుకే రారు ఏ దేశంలో. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకే చట్టం మీద అవగాహన లేదు. రాష్ట్ర ప్రభుత్వమే లిటికెంటు. రాష్ట్ర ప్రభుత్వాల మీద అనేక ఆరోపణలు ఉంటాయి. అలాంటి వాళ్ళు కొంతమందిని నామినేట్ చేయడం అన్నది ఎంతవరకు సమంజసం? ఆ రకంగా ఒకవేళ నామినేట్ చేసినా వాళ్ళు విశ్వాసం చూపిస్తారు తప్ప, వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేయాలని చూపిస్తారు తప్ప అంతకు మించి ఏం చేస్తారు? ఇలా పోగేసుకున్న సంపద ఎలాగుంటుంది? హైకోర్టు జడ్జిలు ఇచ్చినటువంటి పలు తీర్పులను చూసుకోండి. పలు తీర్పులు చాలా కాంట్రవర్షియల్గా ఉన్నాయి. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది హైకోర్టులు ఈ విషయంలో తమకు పరిధి కాకపోయినా ఇదిగా పనిచేస్తున్నాయి అనేసి. సో వీళ్ళ మీద చర్యలు ఏం తీసుకుంటారు? ఏ హైకోర్టు న్యాయమూర్తి మీద కేసు పడడానికి ఇల్లేదు. ఏ హైకోర్టు న్యాయమూర్తిని మిగతా వాళ్ళు డిసిప్లినరీ యాక్షన్ కింద సుప్రీంకోర్టు వాళ్ళు మేము తీసేస్తామనడానికి కుదరదు. ఒక హైకోర్టు న్యాయమూర్తిని దింపాలంటే ఆ పార్లమెంట్లో 3 వంతుల మెజార్టీ ఉండాలి.
పార్లమెంట్లో 3/4 మెజార్టీ లేకపోతే ఆ న్యాయమూర్తిని తీసేయడం కుదరదు. ఇలాగ ఎంతమంది న్యాయమూర్తులు చేశారు. బెయిల్స్ ఇచ్చే విషయంలో కానీ బెయిల్స్ విషయంలోనే ట్రయల్ చేసేస్తూ ఉంటారండి వీళ్ళు. హైకోర్టు జడ్జెస్కి వచ్చేటప్పటికి బెయిల్స్ విషయంలోనే ట్రయల్ చేసేస్తూ ఉంటారు. కింద కోర్టు నుంచి రిమాండ్ రిపోర్ట్ రాదు, వాళ్ళకి నచ్చితే ఆ రకంగా చేస్తారు. చాలామంది లాయర్స్ని అడుగుతుంటారు వాళ్ళ క్లయింట్లు. ఎందుకంటే ఏమంటే ఆ లాయర్ గారు అక్కడ తీసుకొచ్చేసారు, వాళ్ళకి నివసంలో వచ్చేసింది, మీకెందుకు తీసుకురాలేకపోతున్నారండి. అక్కడ కథ చాలా ఉంటుంది. ఆ కథను ఏమన్నా చెప్పగలమా మేము? ఏం జరిగిందన్నది దాని మీద ప్రశ్నించే అధికారం లేదు. ఈ కింద స్థాయిలో జ్యుడిషియరీలో కొంత బెటరు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు హైకోర్టుకు వచ్చేటప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పిస్తూ ఏమని చెప్పిందంటే, న్యాయాలయం అన్నది ఒక పూజా మందిరం, దేవుడి గుడి. ఆ దేవుడి గుడిలో అర్చకులే న్యాయాధికారులు. అంటే దేవుడి గుడిలో అర్చకులకి ఎంత జాగ్రత్తగా చేస్తారు, గుడిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకొని ఎంత శ్రద్ధాభక్తులతో పూజ చేస్తారు వచ్చిన భక్తులకి. సో అలాగ దాంతో పోల్చారు. అలా ఏ సందర్భంలో పోల్చారంటే, ఒక న్యాయాధికారి తప్పు చేస్తే ఆ తప్పుకి ఖచ్చితంగా శిక్ష విధించాలి, చాలా దారుణంగా ఉండాలి ట్రీట్మెంట్ అనేటి విషయం మీద అలహాబాద్ కోర్టులో జరిగినటువంటి ఒక సంఘటనని మీకు చెప్తాను. ఒక కుటుంబ వ్యవహారంలో ఒక జడ్జి గారి మీద వాళ్ళ భార్య కేసు పెట్టింది. వాళ్ళకి కేసు పెడితే ఆ పైన ఉండేటువంటి వ్యక్తి ఆ తాలూకు కోర్టు కేసు తీర్పు తీసేయమని దానికి యాడ్వర్స్గా ఇది ఇమ్మని కింద స్థాయి జడ్జిని మీద ప్రెజర్ ఎక్కువ ఇచ్చారు. ఈ విషయాన్ని హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు వరకు వెళ్ళే సదరు న్యాయమూర్తిని దండించడమే కాకుండా అతన్ని సస్పెండ్ కూడా చేసింది. అతను చెప్పిన దానికి అనుగుణంగా ప్రవర్తించినటువంటి కింద స్థాయి న్యాయమూర్తిని కూడా చేసింది. అటువంటి సందర్భంలో ఈ వ్యాఖ్య చేసింది. ఏముందంటే, అత్యంత కఠినమైనటువంటిగా ఉండాలి శిక్షలో వీళ్ళకి, న్యాయాధికారులు కానీ తప్పు చేస్తే అన్నారు. బాగుంది, అంతవరకు బాగుంది. జిల్లా జడ్జిలు కింద స్థాయి వరకు సరిపోయింది. మరి హైకోర్టు విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం చేయగలరు? ఈయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయి, ఏం చేయగలరు? సిబిఐ చేయగలదా? ఈడీ చేయగలదా? ఒకవేళ కేసు పెట్టినా అలాగ ఉంటుంది తప్ప ఆయన రిజైనో ఇచ్చేకో లేకపోతే ఆయన తొలగించేకో పార్లమెంట్ ద్వారా అప్పుడే ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇది లేదు. అందువల్ల పర్టికులర్గా రాజ్యాంగాన్ని కొంత అమెండ్ చేయాలి. ఎందుకు అమెండ్ చేయాలి అంటే, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఉండాలి. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఉండాలంటే ఏంటి? రాజకీయ నాయకులు ఎవడో కూడా నామినేట్ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు హైకోర్టు జడ్జిల్ని. ఎందుకంటే రాజకీయ నిరుద్యోగులు అందరూ కూడా హైకోర్టు జడ్జీలు అయిపోతే ఎలాగా? వాళ్ళ పార్టీలో పనిచేస్తే నిజమైన మేధావికి దొరకట్లేదు. నిజమైన మేధావికి కానీ దొరికినట్టయితే తీర్పులు సవ్యంగా వస్తాయి. నేను అందరి న్యాయాధికారులను అంటున్నది, ఒక 20% ఉండొచ్చు, చాలామంది ఫిట్గానే ఇవ్వచ్చు. వాళ్ళ గురించే పలు సందర్భాల్లో రిటైర్డ్ న్యాయమూర్తులు అన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న చీఫ్ జస్టిస్ కూడా ఈ తీవ్రంగా ఆక్షేపణ చేశారు. మరి ఇటువంటి వాటికి చర్యలేలాగా? ఇక మీదటైనా ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని గురించి సుప్రీంకోర్టు కొలిజియం అన్నీ ఆలోచించుకుని రాజకీయ నాయకుల ద్వారా నామినేట్ చేసేటువంటి పద్ధతికి స్వస్తి పలికేలాగా రాజ్యాంగాన్ని సవరించాలి. ఇదే విధంగా కనీసం జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఉండాలి. ఆ తప్పు తీవ్రమైనదిగా పరిగణిస్తే వాళ్ళకి పార్లమెంట్లో 3 వంతులు కాదు, ఇమ్మీడియట్గా ఉద్వాసం చెప్పే విధంగా ఉండాలి. సిబిఐ కేసులు, ఈడీ కేసులు కూడా హైకోర్టు న్యాయమూర్తుల మీద నమోదయ్యేలాగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే సత్వర న్యాయం జరుగుతుంది. ఒకటి చూసుకోండి, ఒక ముఖ్యమంత్రుల మీద కానీ మంత్రుల మీద కానీ కేసులు వస్తే వాళ్ళు పదవి అయ్యేంత వరకు ఒకసారి కూడా కోర్టుకు రారు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అని ఎందుకన్నారు? కానీ ఎక్కడైనా అలా జరుగుతుందా? ఉన్నవాడు కో రకంగా, లేనివాడు కో రకంగా జరుగుతుంది. ఇలాంటి విధానానికి స్వస్తి పలకాల. ఎందుకంటే మన లోపం వ్యవస్థాగతంగానే మన లోపాన్ని సవరించుకోకపోతే మటుకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. దొరకనివాడు దొంగ అవుతాడు, దొరకనివాడు దొర అవుతున్నాడు. సో మన దేశంలో దొంగల కంట దొరలుగా చలామణి అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దొంగ అంటే దొరికినోడు, దొర అంటే దొరకనోడు.
సో ఇటువంటి విషయాల మీద తీవ్రంగా కేంద్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు కూడా ఆలోచించి కఠినమైనటువంటి నిర్ణయాన్ని చట్టాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.